ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇందులో భాగంగానే మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూజన్ అనే టాపిక్ని స్టార్ట్ చేసాం. దాని కంటిన్యూయేషన్ ఇవాల్టి క్లాస్లో చేస్తున్నాం. ఓకే, సో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్కి సంబంధించిన సిలబస్ వీడియోస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటుగా యూనిట్ 1 వీడియోస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఒకసారి చూడలేదంటే కనుక ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి అన్న చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి, ఇన్ సోషియాలజీ మార్జినలైజేషన్ ఈజ్ ద సోషల్ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఆర్ బీయింగ్ రెలిగేటెడ్ టు ద ఫ్రింజ్ ఆఫ్ సొసైటీ. సో ఒక సొసైటీకి అడ్డుగోడ లాంటిది మార్జినలైజేషన్ అనేది సోషియాలజీ యొక్క వాదన. ఓకే, సోషల్ ఎక్స్క్లూషన్ ఆర్ సోషల్ మార్జినలైజేషన్ ఈజ్ ద సోషల్ డిసడ్వాంటేజ్ అండ్ రెలిగేషన్ టు ద ఫ్రింజ్ ఆఫ్ సొసైటీ. ఆల్రెడీ మనకు తెలుసు, సొసైటీలో ఒక అడ్డుగోడ లాంటిది మార్జినలైజేషన్, దీన్నే మనం సోషల్ ఎక్స్క్లూజన్ అని కూడా అంటారు. ఇది ఒక డిసడ్వాంటేజ్ లాగా అవుతుంది సొసైటీకి. ఓకే, ఇట్ ఈస్ ఎ టర్మ్ యూస్డ్ వైడ్లీ ఇన్ యూరోప్ అండ్ వాస్ ఫస్ట్ యూస్డ్ ఇన్ ఫ్రాన్స్. సో ఈ టర్మ్ అనేది, ఈ మార్జినలైజేషన్ అనే టర్మ్ మనకి ఎక్కువగా యూరోప్లో యూజ్ చేశారు. ఇంకా అతి ముఖ్యంగా చూసుకుంటే ఫ్రాన్స్లో ఎక్కువగా యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. It is a term used widely across disciplines including education, sociology, psychology, politics and economics. సో ఈ టర్మ్ అనేది ఎక్కువగా మనకి అఫ్ కోర్స్ సోషాలజీలో కనిపిస్తుంది, ఎడ్యుకేషన్ టర్మ్స్లో కనిపిస్తుంది, పాలిటిక్స్, ఎకనామిక్స్, అలాగే సైకాలజీలో కూడా కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే ఏ మార్జినలైజ్డ్ పాపులేషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ. సో సొసైటీలో ఫుల్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఈ మార్జినలైజ్డ్ పీపుల్కి ఇవ్వరు. ఓకే, దాన్ని మార్జినలైజేషన్ అంటారు. మార్జినలైజేషన్ ఇండికేట్స్ ద విత్ హోల్డింగ్ ఆఫ్ పొలిటికల్ రైట్స్, ఎకనామిక్ ఆపర్చునిటీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్. సోషల్ ఇంటిగ్రేషన్ అంటే అందరూ ఒకటే దగ్గర ఉండాలి, ఎవరికి కూడా భేదభావాలు ఉండకూడదు, ఈక్వాలిటీ ఉండాలి, ఇలా అంతా ఉంది కదా. దీన్ని మొత్తం తీసేస్తారు మార్జినలైజేషన్ చేసినప్పుడు. అండ్ అలాగే ఎకనామిక్ రైట్స్ కానివ్వండి, పొలిటికల్ రైట్స్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, ఏవి కూడా దక్కకుండా చేస్తారు. అందుకే ఇది డిసడ్వాంటేజ్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ఎగ్జాంపుల్లో మీరు చూసుకున్నట్టయితే రేషియల్ అండ్ ఎథ్నిక్ గ్రూప్స్, ఇమిగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్, ఇండివిజువల్స్ విత్ మెంటల్ ఆర్ ఫిజికల్ డిసేబిలిటీస్, ఓల్డర్ ఇండివిజువల్స్ అండ్ దోస్ ఆఫ్ లోవర్ సోషో ఎకనామిక్ స్టేటస్, మార్జినలైజ్డ్ జెండర్ అండ్ యూత్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు అని అంటే, ఈ మార్జినలైజేషన్ అనేది చాలా రకాలు ఉంటాయండి మనకి. రేసిజం కానివ్వండి, ఎథ్నిక్ గ్రూప్స్ కానివ్వండి, వేరే కంట్రీస్ నుంచి రెఫ్యూజీస్ కానివ్వండి, ఇమిగ్రెంట్స్ కానివ్వండి, లేదా డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు, అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, లేదా ఓల్డర్ ఇండివిజువల్స్, ముసలి వాళ్ళని, రిచ్గా ఉండకపోవడము, పావర్టీ ఎక్కువగా ఉండడము, ఇలా. అండ్ అలాగే మార్జినలైజ్డ్ జెండర్ అండ్ యూత్. సో వీళ్ళందరినీ కూడా మార్జినలైజేషన్కి గురైన వాళ్ళే. ఓకే, సో డెఫినేషన్స్ చూసుకున్నట్టయితే, ఇంటర్నేషనల్ కన్సల్టేటివ్ ఫోరం ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, యునెస్కో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్, మార్జినలైజేషన్ అకర్స్ వెన్ పీపుల్ ఆర్ సిస్టమేటికల్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్, సోషల్, పొలిటికల్, కల్చరల్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ దేర్ కమ్యూనిటీస్ అండ్ thus ఆర్ డినైడ్ ద ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ దెమ్సెల్వ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్గా మనకున్న హక్కులని మనకి దక్కనివ్వకుండా చేయడము, అలాగే మనల్ని ఒక మార్జిన్ అనేది గీసేసి అందులో ఉంచడము, ఇదంతా కూడా మార్జినలైజేషన్ అనేసి మనకి యునెస్కో వాళ్ళు, ఇంటర్నేషనల్ కన్సల్టేటివ్ ఫోరం ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఏమంటున్నారంటే పొలిటికల్ పరంగా కానివ్వండి, కల్చరల్ పరంగా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, మనకి దక్కాల్సినవి దక్కనివ్వకుండా చేయడం. ఓకే, అంటే ఎక్స్క్లూడ్ చేసేయడం మొత్తం. ఇంకా చూసుకుంటే మార్జినలైజేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ రెలిగేటింగ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ టు ద లోవర్ ఆర్ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ సొసైటీ. సో ఈ మార్జినలైజేషన్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ ద్వారా ఎవరైతే సొసైటీలో ఇన్వాల్వ్ కావద్దు అనేసి అనుకుంటున్నారో వాళ్ళని ఈ సొసైటీ నుంచి అవుటర్గా, అంటే దూరంగా నూకేయడం అనమాట. ఓకే, ఇట్ ఎఫెక్టివ్లీ పుషెస్ దీస్ గ్రూప్స్ టు పీపుల్ టు ద మార్జిన్ ఆఫ్ సొసైటీ ఎకనామికల్లీ, పొలిటికల్లీ, కల్చరల్లీ అండ్ సోషల్లీ ఫాలోయింగ్ ద పాలసీ ఆఫ్ ఎక్స్క్లూజన్. సో ఈ మార్జినలైజేషన్ అంటేనే సోషల్ ఎక్స్క్లూజన్ అనుకున్నాం కదా. సో సొసైటీ నుంచి వెలివేయబడ్డం. ఓకే, అది ఎకనామీ పరంగా కానివ్వండి, పొలిటిక్స్ పరంగా కానివ్వండి, కల్చరల్ పరంగా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి.
It denies a section of the society equal access to productive resources and avenues for the realization of their productive human potential and opportunities for their full capacity utilization. సో వీళ్ళకి రిసోర్సెస్ అందనివ్వకుండా, సొసైటీలో ఆపర్చునిటీస్ అందనివ్వకుండా, వీళ్ళకి మొత్తం ఏది అందనివ్వకుండా చూస్తారనమాట. మార్జినలైజేషన్ అయిన వాళ్ళు, గురైన వాళ్ళు ఇవన్నీ పడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే marginalization is the process of making a group or class of people less important or relegated to a secondary position. సో ఉన్న వాళ్ళందరూ మనుషులందరూ ఒకటే అన్నట్టు కాకుండా ఈ మార్జినలైజేషన్లో ఏం చేస్తారు అని అంటే మీరు ఎక్కువ, మేము తక్కువ, మేము మీ కింద ఉండాలి, మీరు మా కింద ఉండాలి, ఇలాంటివి. ఓకే, when one class of people is grouped together as second class citizens, this is an example of marginalization. ఎవరన్నా కొంతమందిని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా పరిగణిస్తే అది మార్జినలైజేషన్కి ఎగ్జాంపుల్ అని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇంకా చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ సోషల్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ దే బిలాంగ్ టు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూసుకున్నట్టయితే సొసైటీ పరంగా మార్జినలైజేషన్ అనేది వస్తుంది, అది క్యాస్ట్కి సంబంధించి. ఓకే, ఆ మార్జినలైజేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ ఎస్సీ అనేసి, ఎస్టీ అనేసి, ఓబీసీ అనేసి, లేదా రిలీజియస్ మైనారిటీస్ అనేసి, అండ్ అలాగే ఉమెన్కి కూడా మార్జినలైజేషన్ అనేది ఉంది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. ఓకే, ఇంకా చూసుకుంటే సోషల్ ఎక్స్క్లూజన్ ఆర్ సోషల్ మార్జినలైజేషన్ ఈజ్ ద సోషల్ డిసడ్వాంటేజ్. మనకు తెలిసిందే ఇది. సోషల్ మార్జినలైజేషన్ కానివ్వండి, సోషల్ ఎక్స్క్లూజన్ కానివ్వండి, సొసైటీకి అడ్వాంటేజ్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీనింగ్ ఆఫ్ డిప్రైవ్డ్ / మార్జినలైజ్డ్ గ్రూప్స్ గురించి చూద్దాము. సో ఇంతవరకేమో డెఫినేషన్స్ చూసాము, ఇప్పుడు మీనింగ్. ద కాన్సెప్ట్ ఆఫ్ డిప్రైవ్డ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు అనలైజ్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ స్పియర్స్ వేర్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ స్ట్రగుల్ టు గెయిన్ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ సోషల్ లైఫ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎకనామీ పరంగా, పొలిటికల్ పరంగా, కల్చరల్ పరంగా తక్కువగా చూసే పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే డిస్అడ్వాంటేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా రిసోర్సెస్ అందనివ్వకుండా చేయడము, సొసైటీలో వాళ్ళని పార్టిసిపేట్ చేయనీయకుండా చేయడము, ఇలాంటివి. ఓకే, ఈ అన్టచబిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మార్జినలైజేషన్ కిందకే వస్తాయి. అమ్మాయిలని చదవనీయకపోవడం, ఇవన్నీ కూడా మార్జినలైజేషన్ కిందకి వస్తాయి. సో బేసికలీ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. In other words, marginalized people might be socially, economically, politically and legally ignored, excluded or neglected and therefore vulnerable. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, తక్కువగా చూడబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా వెలివేయడం జరుగుతుంది ప్రతి ఒక్క దాంట్లో. సో ఆపర్చునిటీస్ దొరకవు, సరైన తిండి ఉండదు, ఓకే, షెల్టర్ ఉండదు. సో వీళ్ళు వల్నరబుల్ ఉంటారు, డిసీజెస్కి కానివ్వండి, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయలేకపోవడం, ఇలా అవుతుంది. ఓకే, మార్జినాలిటీ ఈజ్ డీమీనింగ్ ఫర్ ఎకనామిక్ వెల్బీయింగ్, ఫర్ హ్యూమన్ డిగ్నిటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఫిజికల్ సెక్యూరిటీ. అఫ్ కోర్స్ మనకి మార్జినలైజేషన్ అనేది డిసడ్వాంటేజ్ సొసైటీకి. అందులో మనకి ఈ ఎకనామిక్ అనేది అంటే మనీ పరంగా వెనుకబడి ఉంటాము మార్జినలైజేషన్కి గురవుతే, అలాగే హ్యూమన్ డిగ్నిటీ అనేది ఉండదు, అండ్ అలాగే ఫిజికల్గా సెక్యూరిటీ కూడా సేఫ్గా కూడా ఫీల్ అవ్వలేం. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే మార్జినలైజేషన్ డిప్రైవ్డ్ ఈస్ జనరల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఓవర్ట్ యాక్షన్స్ ఆర్ టెండెన్సీస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ వేర్ పీపుల్ హూ దే పర్సీవ్ టు బి అన్డిజైరబుల్ ఆర్ వితౌట్ యూస్ఫుల్ ఫంక్షన్ ఆర్ ఎక్స్క్లూడెడ్, దట్ ఈస్ మార్జినలైజ్డ్. సో మార్జినలైజేషన్కి గురైన వాళ్ళని మార్జినలైజ్డ్ పీపుల్ అని అంటాం. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఎవరైతే సొసైటీలో వీళ్ళొద్దు అనేసి అనుకున్నారో ఆ పీపుల్ని వెలివేయడం అన్నమాట. ఓకే, సో ఇది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఇంకా చూసుకున్నట్టయితే ద పీపుల్ హూ ఆర్ డిప్రైవ్డ్ / మార్జినలైజ్డ్ ఆర్ అవుట్సైడ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఎవరైతే మార్జినలైజేషన్కి గురవుతారో అక్కడ ప్రొటెక్షన్ అనేది ఉండదు, అలాగే ఇంటిగ్రేషన్ అనేది కూడా ఉండదు. ఓకే, దిస్ లిమిట్స్ దేర్ ఆపర్చునిటీస్ అండ్ మీన్స్ ఫర్ సర్వైవల్, బతకడానికి కూడా కష్టం అవ్వచ్చు. అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ అ కండిషన్ దట్ డిలే సోషల్ ఇంక్లూజన్. అఫ్ కోర్స్ ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఉందంటే అక్కడ సోషల్ ఇంక్లూజన్ అనేది ఉండదు, అంటే మనుషులందరూ ఒకటి, మనుషులందరికీ అన్ని ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి, ఇలాంటివి ఉండవు. ఓకే, సోషల్ ఎక్స్క్లూజన్ మే మీన్ ద ల్యాక్ ఆఫ్ వాయిస్, రికగ్నిషన్, కెపాసిటీ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో సోషల్ ఎక్స్క్లూజన్ అంటే మనం ఏమనుకోవచ్చు, ఇక్కడ మార్జినలైజేషన్ అని అనుకోవచ్చు. అంటే మన వాయిస్కి, మన ఒపీనియన్కి రికగ్నిషన్ ఉండదు, అలాగే మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇట్ మే ఆల్సో మీన్ ఎక్స్క్లూషన్ ఫ్రమ్ డీసెంట్ వర్క్, అసెట్స్,
land, opportunities, access to social services and political representation. సో సోషల్ ఎక్స్క్లూజన్ని ఇంకా కూడా మనం డీప్గా అర్థం చేసుకోవాలి అని అంటే వర్క్ పరంగా ఈ వర్క్స్కి మనల్ని పోనివ్వరనమాట. అండ్ అలాగే ఏదైనా ప్రాపర్టీ పరంగా, ల్యాండ్ పరంగా మనకి ఆ హక్కు అనేది ఉండదు, ఆపర్చునిటీస్ ఉండవు. అలాగే సోషల్ సర్వీసెస్, ఇప్పుడు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వడానికన్నా లేదా లాయర్ కేసెస్ అన్నా ఏదైనా కేసు పెట్టడానికన్నా ఇలాంటివి ఎక్కువగా యాక్సెస్ అనేది ఉండదు. అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండదు. ఓకే, ఇట్ ఆల్సో అప్లైస్ టు సమ్ డిగ్రీ టు పీపుల్ విత్ ఏ డిసేబిలిటీ, టు మైనారిటీ ఆఫ్ ఆల్ సెక్షువల్ ఓరియంటేషన్స్ అండ్ జెండర్ ఐడెంటిటీస్, టు ద ఎల్డర్లీ అండ్ టు యూత్. సో ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనేది డిసేబుల్ పీపుల్ కూడా చాలా వరకు పడుతూనే ఉన్నారు. అండ్ అలాగే ఈ మైనారిటీ వాళ్ళు, అండ్ అలాగే జెండర్ ఐడెంటిటీస్, అండ్ అలాగే ముసలి వాళ్ళు, యూత్కి కూడా ఈ మార్జినలైజేషన్ అనేది కొంతమేరకు ఉంది. ఓకే, anyone who deviates in any perceived way from the norm of a population may become subject to coarse or subtle forms of social exclusion. సో ఒక కమ్యూనిటీ అనేది ఉంది, ఆ కమ్యూనిటీలో కొన్ని రూల్స్ అనేటివి పెట్టుకున్నారు హ్యూమన్ బీయింగ్స్ అందరు కలిసి. ఆ రూల్స్ని ఎవరైతే పాటించారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని వెలివేస్తారు, అవునా కాదా? సో అది సోషల్ ఎక్స్క్లూజన్ కిందకు వస్తుంది. వాళ్ళు కరెక్టే చెప్పినా వినరు, ఇలాంటివి అన్నమాట. Most of the characteristics listed are present together in studies of social exclusion due to exclusion's multidimensionality. సో ఎక్కువ మీరు చూసుకున్నట్టయితే ఈ సోషల్ ఎక్స్క్లూజన్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఒక్కదాని మీదనే మనకి మార్జినలైజేషన్ లేదు కాబట్టి చాలా స్టడీస్ అనేటివి కూడా మీరు గమనించవచ్చు సోషల్ ఎక్స్క్లూజన్ మీద. ఓకే, సో మరి దీనికి సంబంధించిన కాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటి మనకి అన్ఎంప్లాయ్మెంట్. This is because in modern societies, paid work is not only the principal source of income with which to buy services, but is also the feeling of self-worth, identity. So, employment అనేది మనీ కోసమే కాదండి, మనకు ఒక సెల్ఫ్ వర్త్. ఓకే, మనకి ఈ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి మనం చదువుకున్న చదువు కరెక్టే, మనం ఒకటి సాధించాము ఇలాంటివి, అండ్ మన ఐడెంటిటీ అనేది కూడా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ వల్ల. Most people's social networks and sense of embeddedness in society also revolve around their work. చాలామందికి ఈ వర్క్ పరంగానే సోషల్ మీడియా కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, మెనీ ఆఫ్ ద ఇండికేటర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సోషల్ ఎక్స్క్లూజన్ సచ్ as poverty and homelessness depend on monetary income which is normally deprived from work. సో చాలా వరకు కూడా ఎకనామీ అనేది వర్క్ పరంగా మనకు వచ్చే మనీతోటే ముడిపడి ఉంటుంది. ఓకే, ప్రాపర్టీ కానివ్వండి, హోమ్లెస్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా వర్క్ పరంగానే ముడిపడి ఉంటాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఏమవుతుంది, ఎకనామీ పరంగా బ్యాక్వర్డ్ అవుతున్నాము, అక్కడ మార్జినలైజేషన్ అనేది అవ్వచ్చు. ఇంకా కాజెస్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్. ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ట్రాన్స్పోర్ట్ మే బీ ఏ ఫ్యాక్టర్ ఇన్ సోషల్ ఎక్స్క్లూజన్. సో ఇమిగ్రెంట్స్ అన్నాం కదా, లేదా రెఫ్యూజీస్ అన్నాం కదా, వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ పరంగా వచ్చిన సోషల్ ఎక్స్క్లూజన్ వాళ్ళే. ఓకే, for example, if lack of access to public transport or a vehicle prevents a person from getting to a job, training course, job center or doctor's surgery, entertainment venues. సో ఇక్కడ ఎకనామీ పరంగా కూడా మనం తీసుకోవచ్చు. ఈ కాజ్ అనేది మనకి జాబ్ అనేది అవసరం, ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. ఆ ఎంప్లాయ్మెంట్ రావాలంటే సర్టెన్ ఏరియాకి వెళ్ళాలి, అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్గా మనం చేసుకోలేకపోతున్నాం, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ మీకు ఎకనామీ పరంగా కూడా దెబ్బతింటారు, అలా కూడా మార్జినలైజేషన్ అనేది అవ్వచ్చు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మార్జినలైజేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. దాంట్లోనే కొన్ని డెఫినేషన్స్ చూసాము, మీనింగ్ అనేది చూసాము, అండ్ దాంతోపాటుగా కొన్ని కాసెస్ చూసాము. ఇంకా దీన్నే కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ లేకపోయినా డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీగా ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అయితే వీడియోని లైక్ చేసి వెళ్ళండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి నాకు ఎక్కువగా హెల్ప్ అవుతాయి మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీలైనంత వరకు డౌట్స్ క్లారిఫై చేస్తాము, వీలైనంత వరకు మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుంటాము. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎంత ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ ఇస్తే మాకు అంతగానం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.